ఒక దేశం నుంచి ఇంకొక దేశం మీదకి దాడి జరిగితే అది 2 దేశాల యుద్ధం అవుతుంది. కానీ పేరుకి దేశం, ఆ దేశాల్లో తీవ్రవాదులు మాత్రమే ఆయుధాలు ప్రయోగించగలరు. ఆ దేశ ప్రభుత్వం ఏమీ పీకలేదు. ఇట్లాంటి దరిద్రపు దేశాలు కూడా ఉన్నాయనడానికి సాక్ష్యం యెమెన్, అట్లాగే లెబనాన్, అట్లాగే సిరియా, అలాగే పాలస్తీనా, అలాగే ఇరాక్. ఈ 5 దేశాలే. దానికి ఒక ప్రభుత్వాలు ఉంటాయి, ఎన్నికైన ప్రభుత్వాలు ఉంటాయి. వాళ్ళు అడుక్కు తింటమే. ఉగ్రవాదులు వేసే బిచ్చం మీద బ్రతికే పాలకులు ఉంటారు. ఉగ్రవాదులు అక్కడ దర్జాగా పరిపాలిస్తుంటారు. అక్కడి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుంటారు. దాన్ని చూస్తా కూర్చోవాలి ప్రపంచం అని చెప్తుంటారు. తాజాగా ఇప్పటిదాకా ఈ 4 దేశాలు, పాలస్తీనా నుంచి, అట్లాగే లెబనాన్ నుంచి, సిరియా నుంచి, తర్వాతన ఏదైతే మన యెమెన్ నుంచి, ఈ 4 దేశాల నుంచి జరుగుతున్న దాడులు చాలలేదని ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ క్రమంగా ఇరాక్ నుంచి దాడులు పెంచింది. ఎందుకంటే ఈ 4 దేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఆయుధాలు తగ్గిపోయినాయి. హెజ్బుల్లా వాళ్ళ దగ్గర, హౌతీ దగ్గర, అట్లాగే హమాస్ వాళ్ళ దగ్గర. కాబట్టి దాడుల తీవ్రత తగ్గుతోంది. అందుకని ఇవన్నీ ఇరాన్ తయారు చేసినటువంటివి. ఇప్పుడు ఇరాక్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు పెంచుతోంది. తాజాగా టెల్ అవీవ్ మీదకి డైరెక్ట్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో విరుచుకుపట్టడం ప్రారంభించింది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్.